V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిసిదం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించని అధికారులు. ఫ్లెక్సీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో లేదని బీజేపీ నిరసన. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సురక్ష హాస్పిటల్లో దారుణం. హైడ్రోసిల్ ఆపరేషన్ చేసి బాలుని మృతికి కారణమైన డాక్టర్లు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 8 తులాల బంగారం, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం. టెండర్ నుండి కలెక్టర్ వరకు న్యాయపాలన పాటించాలి. న్యాయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి. LHPS. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు కండ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. మండలంలో ప్రభుత్వం అధికారికంగా కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చేపట్టింది. ఫ్లెక్సీపై ప్రోటోకాల్ ప్రకారం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోటో ఎందుకు ఏర్పాటు చేయలేదని సంబంధిత అధికారి తహసీల్దార్ను నిలదీశారు. ఇక ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో నాయకులు నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి బాధా నరేష్, ఓబీసీ మండల అధ్యక్షులు చిగురు వెంకన్న, మండల బీజేవైఎం అధ్యక్షులు కుడకల జనార్దన్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కళ్యాణ్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు చిట్టి శ్రీనివాసరావు, కరడ్ల రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, जय 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 माता, भारत 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 माता, जय 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 माता, भारत 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 माता. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद. ప్రోటోకాల్ పాటించని అధికారులను వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ जिंदाबाद, జిందాబాద్ జిందాబాద్, बीजेपी जिंदाबाद, జిందాబాద్ జిందాబాద్. बीजेपी जिंदाबाद. ఎంపీ ఉన్నప్పుడు అయితే ఇదే పోయిన గవర్నమెంట్ ఏం చేసింది, ఫోటో పెట్టలేదు, చేయలేదు కాబట్టి అది జరిగింది. ఈ ప్రభుత్వం ఒక ఎంపీ ఒక కేంద్ర మంత్రి ఫోటో పెట్టకుండా అధికార కార్యక్రమాలు చేస్తే అసలు ప్రజలు ఎన్నుకున్న మనిషి కాదా అనేది మాకు డౌట్ వస్తుంది. అందుకని మన అధికారులు ఇంకా మా ఎంపీ గారి ఇంట్రెస్ట్ చూసి అదే మళ్ళీ కేటీఆర్ గారి ఫోటో పెట్టింది, మరి ఆయన ఫోటో కాల్ ఉంది, మరి మా ఎంపీ గారికి ఫోటో కాల్ ఉండాలి కదా, పెట్టకుండా కేటీఆర్ పెట్టకపోవచ్చు. అది వాళ్ళకు అనుకున్నాం ఊపును కేటీఆర్ ఫోటో పెట్టింది, ఆడ ఎంపీ గారు ఫోటో పెట్టలేదు. అంటే ఎంత వాయపక్ష జరగాల్సింది. మండల కేంద్రంలో గత 2 రోజుల క్రితం నిన్నటి రోజున నా గౌరవ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వమైనటువంటి ఆది శ్రీనివాస్ గారు ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రానికి రావడం జరిగింది. అయితే అది ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి అందులో మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి వర్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారి చిత్రాన్ని ఆ ఫ్లెక్సీలో పెట్టకుండా అవమానపరిచారు. ఇటు విషయం పైన మేము అదే రోజు అడగడం జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ గారు అది పొరపాటు జరిగింది, మాకు పై స్థాయి నుండి ఆర్డీఓ గారి అలా ఇచ్చారని చెప్పారు. ఇటు దాన్ని నిరసిస్తూ ఈరోజు ముస్తాబాద్ మండల రెవెన్యూ ఆఫీస్ ముంగట మేము నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఈ తప్పిదం మళ్ళా ఇక ముందు చేయమని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇదే విషయాన్ని మేము గుర్తు చేసాం. ఇక ముందు బండి సంజయ్ కుమార్ గారి అధికారిక కార్యక్రమాల్లో కావచ్చు ఏదైనా ఖచ్చితంగా బండి సంజయ్ కుమార్ గారి చిత్రాన్ని ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్, జై భారత్. మొన్నటి రోజున అధికార తెలంగాణ విప్ ఆది శ్రీనివాస్ గారు, మన ఇండోడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆది సీనన్న ప్రభుత్వ విప్ గారు ముస్తాబాద్ అధికార పర్యటన భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రానికి రావడం జరిగింది.
ఆ కార్యక్రమం అధికారికంగా ప్రకటించారు కాబట్టి ఆ ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో చేయడం దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు పెట్టారు. అదేవిధంగా కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సురక్ష హాస్పిటల్లో దారుణ సంఘటన జరిగింది. డోర్నకల్ మండలం బురుగుపాడు గ్రామానికి చెందిన బాలుడు కొత్త తనుష్ హైడ్రోసిల్ చికిత్స నిమిత్తం తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని సురక్ష హాస్పిటల్ కి తీసుకువచ్చారు. డాక్టర్ రామకృష్ణ హైడ్రోసిల్ చికిత్స చేయగా ఆపరేషన్ ఫెయిల్ అయి మా కుమారుడు చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు బంధువులు ఆరోపించారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ మహబూబాబాద్ డివిజన్ కమిటీ సభ్యుడు సామా పాపయ్య మాట్లాడుతూ బాలుడు మృతికి కారకుడైన డాక్టర్ రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని, మృతుడు కుటుంబానికి 50 లక్షలు చెల్లించాలని, ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ 2 టౌన్ సిఐ పెంజాల దేవేందర్ తో పాటు తమ సిబ్బంది ఆసుపత్రికి చేరుకొని మృతుడు బంధువులు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పరిష్కరించారు. పన్నెండు సంవత్సరాల పిల్లగాడిని ఈ విధంగా చేశారు సురక్ష హాస్పిటల్లో మహబూబాద్. చేపించాక నిన్న సిజరింగ్ వచ్చిన తర్వాత నా కొడుకుని ఆపరేషన్ తీసుకుపోయిన తర్వాత నా కొడుక్కి మత్తు మంది ఎక్కించారు. మత్తు మంది ఎక్కించే వాళ్ళ కల్లా సిజరింగ్ చేశారు. మత్తు మంది ఇచ్చినాక ఆక్ట్ అనేది వరం అయిపోయింది. శక్తి లేదు. ఇక అది ఇట్లా అని చాలా సేపు గుద్దిన తర్వాత నేను నేను ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. బాడీ వచ్చుంటే శవం వచ్చింది సార్, వచ్చింది సార్, శవం వచ్చింది సార్. నేనే సాక్ష్యం అయితే 1% మీరు ఉందన్నారు. 1% రాజన్న సిరిసిల్ల జిల్లా దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను జిల్లా పోలీస్ అరెస్ట్ చేశారు. 8 తులాల బంగారం, 2 తులాల వెండి ఆభరణాలు, 1 ద్విచక్ర వాహనం, ఇనుప రాడ్, 2 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో నిందితులపై 17 కేసులు నమోదయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు. శివరాత్రి సంపత్, అల్లిపు పరశురాం దేవాలయాలే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో స్పెషల్ టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి పుత్తూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకొని 2 నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆ ప్రపోజల్ పంపించారు. ఇప్పుడు అది స్టార్ట్ అవుతుంది, హౌసింగ్ బోర్డ్ వాళ్ళ డిసిజన్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే మన చేతిలో కూడా ఉండదు, అది మాట్లాడాలి, చీఫ్ ఆఫీసర్ చేస్తారు. 2 వారం నుండి మన జిల్లాలో కొన్ని టెంపుల్ థెఫ్ట్స్ అయినాయి. దానికోసం డిఎస్పీ సిరిసిల్ల ఆధ్వర్యంలో అండ్ సిరిసిల్ల రూరల్ సి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపు మన జిల్లాలో 12 ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు. అన్ని దానిలో టెంపుల్ థెఫ్ట్స్ ఉన్నాయి. ఒకటి బైక్ థెఫ్ట్, ఒకటి ఇది బయర్ థెఫ్ట్, ఒక షీప్ థెఫ్ట్. సో ఇది వీళ్ళు జస్ట్ మన జిల్లాలో కాదు, మన జిల్లా కాకుండా జగ్తియాల్లో ఒకటి, కొడిమేల్లో ఒక కేసు చేశారు, ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు, దొంగతనం చేశారు. హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దొంగతనం చేశారు. సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వెహికల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాం. వీళ్ళ నుండి దాదాపు 8 తులాల గోల్డ్ రికవరీ అయింది. అది కాకుండా 2 ఫోన్స్, ఒక ఐరన్ రాడ్, వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగల కొట్టిన అది ఐరన్ రాడ్ రికవరీ అయింది. సమ్ 20 గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయింది. సో ఇప్పుడు వీళ్ళ ఎంఓ ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా 10-10:30 చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు, ఎందుకంటే వీళ్ళ ఏంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది. సో 10-10:30కి వీళ్ళ పోయి ఇది దొంగతనం చేస్తారు. ఏమేమి టెంపుల్స్ వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేశారు. ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో, లేకపోతే చిన్న టెంపుల్ ఉంటుంది, ఊరు బయట ఉంటుంది, ఒక చిన్న కెమెరా వస్తుంది, 2000-3000కి ఒక కెమెరా వస్తుంది, దానిలో మెమరీ కార్డు ఉంటుంది. వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయాలని అవసరం లేదు, మీరు అదే పెట్టించండి. చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడతారు. మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది, ఫేస్ రికగ్నిషన్ స్కానర్, దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయొచ్చు. అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు, బైక్లో వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు. సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఇది దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో వన మహోత్సవం సందర్భంగా మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో భాగంగా సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయిల్ పామ్ మొక్కను నాటారు. ఆయిల్ పామ్ పంట ఒకసారి నాటుకుంటే 4 సంవత్సరం నుండి 30 సంవత్సరాల వరకు రైతుకు స్థిరమైన ఆదాయం వస్తుంది. అంతర్ పంటలతో రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ఎమ్మెల్యే అన్నారు. ఒక మొక్క ధర 193 రూపాయలు మాత్రమే అని, కానీ ప్రభుత్వం కేవలం 20 రూపాయలకి మాత్రమే రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్రీ డి చక్రపాణి, కల్వకుర్తి ఉద్యాన అధికారి ఇమ్రాన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. లాభసాటిగా ఉండేటువంటిది ఇది. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రభుత్వం ద్వారా మరి ఈ సబ్సిడీ కూడా వస్తుంది. దీన్ని ఉపయోగించుకొని ఎంతమంది అప్లై చేసుకున్నా అంతమందికి ఇవ్వడానికి మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రోత్సహిస్తుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన వారు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రైతే మొదలు, మరి రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి వారు ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో రైతులందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ఈరోజు సత్యనారాయణ గారి పొలం దగ్గరికి వచ్చాము. మరి హార్టికల్చర్ డిపార్ట్మెంటు సబ్సిడీతోటి ఇచ్చినటువంటి ఈ పామ్ ఆయిల్ మొక్కలను వనమహోత్సవం సందర్భంగా మరి సబ్సిడీతోటి సత్యనారాయణకు ఇవ్వడం జరిగింది. ఈ రైతు 5 ఎకరాలలో 250 పామ్ ఆయిల్ మొక్కలను పెడుతుండ్రు. ఈ పామ్ ఆయిల్ మొక్కలను పెట్టడం నుంచి రైతుకు ఎంతో ఉపయోగం ఉంది, లాభం ఉంది, లాభసాటిగా చేయడానికి ఉంది. దీనికి పని కూడా తక్కువగానే ఉంటుంది. ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచే డ్రిప్ కానీ, అదేవిధంగా ఈ మొక్కలకు సంబంధించి మొక్కలను కానీ ఒక 20 రూపాయలు పే చేసినట్లు అవుతాయి. ఇప్పుడు ఉండేది అంటున్నా 20 రూపాయలు పే చేస్తే మరి మొత్తం కూడా సబ్సిడీ ఇస్తుండ్రు. 4 సంవత్సరాల వరకు కూడా సబ్సిడీ ఇస్తుండ్రు. ఒక్క ఎకరాలో దాదాపుగా 50,000 రూపాయలు
ప్రభుత్వం ద్వారా ఈ డిపార్ట్మెంట్ ద్వారా రైతుకు మరి అసలు ఈ పొలాలన్నీ ఇలానే సార్ ఇవన్నీ అలానే మొక్క 193 రూపాయలు సార్ ఇది డ్రిప్కి ఏమో చిన్న సమయం 90% సబ్సిడీ రోజు చేద్దాం సార్ రోజు మీటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి ఇది సుదర్శన్ రెడ్డి లాస్ట్ ఇయర్ లేబర్ దొరుకుతుందా LHPS రాష్ట్ర అధ్యక్షులు గూగులోతు భీమా నాయక్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా భీమా నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అటెండర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు సమయపాలన పాటించాలని, నెలరాగానే లక్షల రూపాయల జీతం తీసుకుంటూ సమయపాలన పాటించకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సమయపాలన పాటించని అధికారులపై LHPS ప్రత్యేక నజర్ పెట్టింది అని ఆధారాలతో సహా బయటపెడతామని అన్నారు. కొంతమంది అధికారులు సమయపాలన పాటించట్లేదు. ఉదయం 9:30కు రావాల్సిన అధికారులు 11:30కు ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి లక్షల రూపాయలు జీతాలు తీసుకొని సమయపాలన పాటించట్లేదు. సమయపాలన పాటించకపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల భోజన సమయంలో కూడా భోజన విరామం పేరుతో కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. కాబట్టి సమయపాలన పాటించిన అధికారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలి. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. కొంతమంది ఉపాధ్యాయులు తండాలలో పాఠశాలలు మొత్తం మూతపడుతున్నాయి. ఆ అధికార ఉపాధ్యాయులు సైతం 11-10 గంటలకు వెళ్ళి 3 గంటలకు 2 గంటలకే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నారు. లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఈ లక్షల రూపాయల వేతనాలు తీసుకునే అధికారులు సైతం లంచాలు తీసుకుంటా ఉన్నారు. ఈ లంచాలు తీసుకునే అధికారులపై సమయపాలన పాటించని అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని ఏడల ఈ జిల్లాలో పెద్ద ఎత్తున రాస్తారోకో చేయాల్సి ఉంటుందని మేము పై అధికారులకు, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమాలు, మంచి పని చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు అధికారులను పని చేసేటట్టు మీరు మొత్తం అధికారులకు మొత్తం జీవోలు తీసి పంపించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుని కడవరకు తనతోనే ఉంటానని నమ్మించి తన తల్లిదండ్రులకు ఇష్టం లేదన్న సాకుతో తనని వదిలేసి వెళ్లి మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు బైఠాయించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కి చెందిన ఓ యువతి రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన అక్షయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత అక్షయ్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, తనని మోసం చేసి వదిలి వెళ్లిపోయాడని ఆ యువతి తన ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు బైఠాయించడంతో అక్షయ్ తల్లిదండ్రులు, బంధువులు ఆ యువతిని విచక్షణారహితంగా కొట్టారు. ఎలా అయినా తనకు న్యాయం చేయాలని యువతి కోరుతోంది. ఊళ్ళో బాగున్నారు.
ఆయన నాయనక పడ్డాడు, నేను ఆయన వెనక పడలేదు. 7 years నుంచి నేనే జాబ్ చేస్తున్నా, ఆయన జాబ్ చేయట్లేదు. ప్రతి ఒక్క రూపాయి రూమ్ రెంట్, ఆయన ఫుడ్కి, ఇంట్లో పాల ప్యాకెట్లకు ప్రతి ఒక్కరికి నేనే పెట్టినా. మరి ఇద్దరిది 7 సంవత్సరాల నుంచి వేరే పెళ్లి చేసుకుంటాను కూడా మధ్యలో పెళ్లి క్యాన్సల్ చేసింది. పెద్దపల్లి మండల్ పూసాల విలేజ్. మా ఆయనది కొనరావుపేట మండల్ రాజన్న సిరిసిల్ల సుద్దాల. మా ఇద్దరికి పరిచయం హైదరాబాద్లో పరిచయం అయింది. 7 years నుంచి లవ్. 2019 March 6 నుంచి మాది ఇద్దరిది లవ్. అన్ని విధాలుగా వాడుకున్నాడు, చేసిండు. ప్రతి ఒక్కటి డబ్బులు మొత్తం తిన్నాయి, డబ్బులు మొత్తం వాడుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ మమ్మీకి, వాళ్ళ డాడీకి, వాళ్ళ చెల్లెకి అన్నీ తెలుసు. వాళ్ళ ఇంటికి చాలాసార్లు తీసుకొచ్చిండు. వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళినా. ఇంత మోసం చేసిండు. అయిపోయింది, పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నాక మధ్యలో కూడా పెళ్లి సంబంధాలు వస్తే అన్నీ క్యాన్సిల్ చేసిండు. వేరే పెళ్ళిళ్ళు ఏం చేసుకొని ఇవ్వలేదు. అందరికీ ఫోన్ చేసి అందరికీ చెప్పిండు, నా లవరు, నేను పెళ్లి చేసుకుంటా, నా పెళ్ళం అని చెప్పేసి అందరికి చెప్పినాక ఎవరు చేసుకోలేదు. మొన్న లాస్ట్ 24కి May 24కి మ్యారేజ్ చేసుకున్నాము. చేసుకున్నాక 15 days ఇద్దరం కలిసి ఉన్నాము. కలిసి ఉన్నాక హైదరాబాద్కి ఎగ్జామ్ ఉందని తీసుకొని వచ్చిండు. నెక్స్ట్ డే వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు 1 month నుంచి వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుండు. ఇప్పుడు నన్ను వద్దని అంటున్నాడు. కులం తక్కువ అని చెప్పి, వాళ్ళు రెడ్డీస్ అని చెప్పి, మేము చాకలళ్ళం అని చెప్పేసి, వాళ్ళ చెల్లెకి పెళ్లి సంబంధాలు రావు, పెళ్లి చేసుకోరని చెప్పి పెళ్లి చేసుకున్నాక నన్ను వాడుకొని ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన కూడా టాబ్లెట్లు వేసుకో అంటుండు. కానీ నువ్వు నాకు వద్దు అని అంటున్నాడు. 3 సార్లు పంచాయతీలు అయినాయి. పెద్ద మనుషులకి వచ్చారు. పోలీస్ స్టేషన్లో మా సుందరమ పరిధిలో కేసు పెడితే వాళ్ళనే బెదిరిస్తున్నారు. పోలీసు వాళ్ళనే బెదిరించి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని కేసు పెట్టుకొని 10 సంవత్సరాలైనా జైల్లో పోయి ఉంటా, కానీ నాకు నువ్వు వద్దు అని అంటున్నాడు. అన్ని లేని సంబంధాలు పెడుతున్నాడు. ఇప్పుడు ప్రెగ్నెంట్ అనే టాబ్లెట్లు వేసుకోమంటుండు, కానీ నువ్వు మాత్రం నాకు వద్దు, డబ్బులు ఇచ్చి విడగొడతా అని చెప్పి ఉత్తుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీలో ప్రోటోకాల్ పాటించని అధికారులు. ఫ్లెక్సీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోటో లేదని బీజేపీ నిరసన. మహబూబాబాద్ జిల్లా కేంద్రం సురక్ష హాస్పిటల్లో దారుణం. హైడ్రోసిల్ ఆపరేషన్ చేసి బాలుని మృతికి కారణమైన డాక్టర్లు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్. 8 తులాల బంగారం, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం. టెండర్ నుండి కలెక్టర్ వరకు నయా పాలన పాటించాలి. నయా పాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి. LHPS. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.